ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జింగ్షు అనే డిస్ట్రిక్ట్లో ఉన్నాము. సార్ జింగ్షు అని చెప్పేసి ప్రొవియన్స్లో ఉన్నాము. ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఉన్నా నేను. అండ్ చాలా చల్లగా ఉంది వాతావరణము. చెప్పాను కదా ఇవాళ టెంపరేచర్స్ డౌన్ అవుతాయి అని చెప్పేసి. అండ్ మన చిట్టి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నా నేను. అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫైనల్లీ దగ్గర మన జర్నీకి అయితే ఇంకొక 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. షీషి బాయ్ జాగ్రత్త పైలం బిడ్డ. అసలే ఇక్కడ హోటల్లో పని చేస్తాను. మంచోళ్ళు కాదు, మగ పోరగాళ్ళు. మంచిగుండు అని చెప్పి అయితే పోతున్నా అమ్మ. ఇడికెళ్ళి అయితే బయలుదేరుతాం, పోదామా? హోటల్లో ఏమేమో ఇస్తారు కానీ ఏం చేస్తాం. ఇప్పుడెక్క బయలుదేరాలి. బాయ్ చలో చలేంగి. Dame la plata. Cash. Get money. హాయ్ ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా వాష్రూమ్ ఇట్లా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను 1000 రూపీస్ ఏమో పెట్టేసి థర్మల్ బాటిల్ కొన్నా. ఆ బాటిల్ ఏమో హోటల్లో పెట్టి మర్చిపోయా ఫ్రెండ్స్. వేడి నీళ్ళు నింపుకొని కిందికి వచ్చి సైకిల్ ఇట్లా అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటే అది ఒక్కటి ఇలా మర్చిపోయినో తెలియదు కానీ మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ రివర్ పక్క పొంటి మన రైడ్ అయితే సాగుతుంది. ఇక కొంచెం పెద్ద హిల్సే ఉన్నాయి. సో ఒకసారి అది మీకు చూపెడదామని చెప్పేసి మన జటాయు గారిని ఒకసారి పైకి ఎగిరేద్దాము. జటాయు పోయి మంచిగా రావాలి నాన్న, సరేనా? చాలా మంచిగా ప్రేమ చూసుకుంటాను కానీ నిన్ను, అట్లనే పోయి రావాలి, సరేనా? చలో చూసేయండి డ్రోన్ వ్యూలోకి. కమాన్, మన జటాయు గారు పైకి ఎగిరిపోతున్నాడు. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. ఎయిర్ క్రాఫ్ట్ సిగ్నల్ కట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సిగ్నల్ లాస్ట్ అనగానే గుండెలు జల్జల్ అన్నాయి. 63% ఉంది. అది రిటర్న్ టు హోమ్ అని చెప్పేసి దానంతట అదే వస్తుంది. ఇది దీనిలో ఇచ్చిన బెస్ట్ ఫీచర్. మొత్తం నేను దగ్గర కిలోమీటర్ దాటిపోయినా ఈ నది వెనుక. అస్సలు క్రేజీ ఫ్రెండ్స్. అది వచ్చేస్తుంది దగ్గరికి. ఇంకా 1/2 కిలోమీటర్ పైన 600 మీటర్ అంటే దగ్గర కిలోమీటర్న్నర వెనకాల ఉంది అది. సో మీరు చూడొచ్చు ఎట్లా వస్తుంది అది. ఓ మై గాడ్, చాలా భయం అయిపోయింది నాకు. అయ్యింది సిగ్నల్ లాస్ట్ అయింది. అసలు సిగ్నల్ లాస్ట్ అవ్వనే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆటోమేటిక్గా అదే రిటర్న్ టు హోమ్ పెట్టుకొని అదే వచ్చేస్తుంది. క్రేజీ ఫీచర్. అసలు డ్రోన్ పోయే అవకాశమే లేదు దీన్ని బట్టి. ఏమైనా చైనా టెక్నాలజీ.
సో ఫైనలీ నేనైతే ఒక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఆగిన తర్వాత మనం ఏం ఆర్డర్ పెట్టినామంటే బ్రేక్ఫాస్ట్లో ఎగ్ నూడిల్స్. సో ఎగ్ నూడిల్స్ అని చెప్తే ఏమి ఇచ్చారంటే ఎగ్ నూడిల్స్ ఇచ్చారనుకోండి. ఎగ్ ఇది, నూడిల్స్ ఇవి. వేడి 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 వరవారు 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 వరవారు. కాల్దాం. మనతో ఫోటో కూడా తీసుకున్నారు వాళ్ళు. చాలా బాగా మంచిగా ఉన్నారు అన్నమాట, నచ్చింది. ఆగడగడ్డ పోసి మొగన్ని మింగిందట. నా పరిస్థితి అట్నే ఉంది. ఇంత చల్ల వెదర్కి ఇది ఒక మెడిసినే. సో ఫైనలీ ఫ్రెండ్స్, అరౌండ్ 70 కిలోమీటర్స్ దొక్కేసి 12:30 వరకు 1:30 అవుతుంది. 1:30 వరకు పొద్దుగాల నుండి 70 కిలోమీటర్లు దొక్కేసిన. దీన్ని బట్టి 5 గంటల వరకు 120-130 ఈజీగా పడేది అన్నట్టు. ఇప్పుడు మనకైతే అక్కడ MBBS కంప్లీట్ చేసుకొని ఉన్నారు అజయ్ వాళ్ళు. సో వాళ్ళనైతే కలవబోతాము. అండ్ మనకి ఏదో లంచ్ ప్రిపేర్ చేసిరట, ఇండియన్ ఫుడ్. చూడాలి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసిరు. చలికి మాత్రం నేను ఫ్రీజ్ అయిపోవడం మాత్రం కన్ఫర్మ్. గ్లౌజెస్ లేకుంటే పిచ్చి అయిపోయేటోని. కానీ ఈ సిటీ కూడా మొత్తము కొంచెం లైక్ హిల్స్ పైన ఉన్నది. నేను ఏదో డౌన్లు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం పైన పోతుంటే పైనకే వెళ్తుంది. ఓ ఎంత చలి ఉంది, చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాము అండ్ దగ్గరికి వచ్చినాము. సో అజయ్ కూడా మన పక్కడే ఉన్నాడు. హాయ్. ఇక్కడికి వచ్చినాక ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోయినా. గూగుల్ ఏంటిది ఈ మ్యాప్ వల్లనో మరి ఏంటో తెలియదు. మ్యాక్సిమం చాలా లైక్ నాకు ఎటు వాళ్ళ అర్థం కాలేదు. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేసిన. చాలా థ్యాంక్స్ అన్న. యాక్చువల్గా మన కోసం అన్న 60 కిలోమీటర్స్ ఎక్కువ రైడ్ చేశాడు. అవునా? 60యా? అరౌండ్ 50-60 ఉంటుంది. అవును, అటు పోవాలి కదా. పోవాలి, కొంచెం లోపలికి వచ్చాడు. ఒక 30 లోపలికి వచ్చి మళ్ళీ ఇంకో 20 వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళవా? వీళ్ళు వచ్చేసి మన మాచర్ల తెలుసు కదా, గుంటూరు దగ్గర. సో వాళ్ళది అక్కడే అన్నట్టు. ఇక్కడైతే MBBS అయితే కంప్లీట్ చేసుకుని ఇంటర్న్షిప్ చేసుకుంటున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్. జనం రావడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరం కూడా పడుతుందో పట్టదు. కరోనా వల్ల మొత్తం పడిపోయింది ఇక్కడ రియల్ ఎస్టేట్. ఓకే, ఇక్కడ రియల్ ఎస్టేట్స్ ఏంది? ఒక బిల్డింగ్ కట్టేసి అపార్ట్మెంట్లు అమ్మడం అంతే కదా. ఎంత ఉంటాయి రెంట్లు ఇక్కడ? ఒక 2 BHKకి 16,000 రూపాయలు. 2 BHKనా? 3 BHK 16,000. అంతేలే, సిటీ అవుట్స్కట్స్ అని. ఇక చూడండి, కొండలన్నింటిని దవ్వి పడేసి ఇల్లు కడుతూనే ఉన్నారు. దేని బతకనిత్తలేదు ఇల్లు కూడా. ఫైనల్లీ వచ్చేసినాం. ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతా. వచ్చేసి చాలా వెయిట్ ఉందండి. మనం అసలు సైకిల్ రీల్స్లో చూసి ఏదో అన్న లైట్ వెయిట్ అనుకుంటున్నాం. ఇది వచ్చేసి లిటరల్గా 60 దాకా ఉంది. ఒక మనిషి వెయిట్ ఉంది. చాలా కష్టంగా ఉంది నడిపించడానికి. సో ఫైనల్లీ జస్ట్ అట్లా మన సైకిల్ని అయితే ఇట్లా రూమ్లోకి అయితే తీసుకుపోదామని చెప్పేసి అనుకున్నాము. ఏంటిది లిఫ్టా? అరే యార్, ఓపెన్ లిఫ్ట్ భలే ఉంది. సో ఫైనల్లీ అయితే తినడానికి అయితే వచ్చాను. వీళ్ళు ఏదో ప్రిపేర్ చేశారు, బిర్యానీ ప్రిపేర్ చేశాను అన్నారు. సో వెళ్ళి తినాలి. చాలా చల్లగా ఉంది. నేను వణుకుతున్నా నేను, ఎందుకంటే చలి బాగుంది. వామ్మో, చాలా మంది ఉన్నారు ఇలా. రావచ్చా? ఓ అయ్యా, నా వీడియోలు పెట్టి తీయరు జరా, నేను చూడలేను నా వీడియోలు. నేను హాయ్, అది ఆపండి. నా వీడియో నేను చూసుకోలేను అన్నట్టు. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. సుమజ హాయ్. సుమజ, భావన హాయ్. ఉమని బిర్యానీ మేకర్. ఉమని అండ్ హరిణి. అభిషేక్ హాయ్ హాయ్. సాయి భీమవరం, తమిళనాడు.
అజయ్. యా, యా. ఎక్కడ మీది ఎక్కడ? భీమవరం. మీది గుంటూరు. మీది విజయవాడ. ఒంగోలు. ఓకే. మీది అదే మధురై మీనాక్షి. తమిళనాడులో ట్రావెల్ చేశారు కదా? అయ్యా నేను మధురై మీనాక్షి టెంపుల్కి వెళ్ళాను. మీది? నాగపట్నం తంజావూరా? ఓకే. యా తిన్నాం. అండ్ థ్యాంక్ యూ. అందరిది అయిపోయింది కదా ఆల్మోస్ట్. అందరు ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో అందరూ ఒకటే క్లాస్ అనుకున్నా, ఒకటే బ్యాచ్, అందుకే ఒక దగ్గర ఉన్నారు. చాలా పెద్ద. ఇంకా ఇంకోటి ఉందన్న బాక్స్. ఎంతమంది ఉన్నాం మనం అసలుకి? వర్క్లో హాస్పిటల్. ఓకే ఓకే. ఇదేంటిది? హల్వానా? ఇది హల్వా అన్న వచ్చేసి. వావ్, ఎంతసేపు నుండి కష్టపడ్డారు వీళ్ళు? అదే నేను ఇంకా వీళ్ళకి 11కి చెప్పే మీరు వచ్చేది. నేను కొంచెం ముందే వస్తా అని చెప్పేసి అర్థమైంది నాకు. 70 కదా, తొందరనే వచ్చేసా. ఈరోజు అన్నయ్య తొందరగా స్టార్ట్ అయినట్టున్నాం. చాలా తొందర. 5కి లేసా. చెయ్యి. అందరూ వచ్చేయండి అమ్మాయి. అందరూ వచ్చి నిమ్మలంగా ఒక రౌండ్ అప్ అయ్యింది, బంతి భోజనం వేసుకున్నాం. అన్నీ తీసుకుంటానా? అన్న టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఉమని యాక్చువల్గా నెంబర్ 1 చేస్తుంది బిర్యానీ అయితే. బాగుంది. బాగుందా? చాలా రోజుల తర్వాత నోటికి కొన్ని మసాలాలు. ఉమని థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నోటికి కొన్ని మసాలాలు అవి ఇవి తగులుతాయి. ఇది వచ్చేసి మన తెలంగాణ, మన ఏపీ స్టైల్లో ఉంది. బాగుంటుంది ఇది. ఉమని ఇంతమంది చేయడం కూడా ఒక ఆర్టే. ఏంది ఇంకా తక్కువ. ఒకసారి మేము పాకిస్తాన్ ఇన్వైట్ చేస్తాం ఇంటికి, 30-40 మందికి చేస్తాం. అరే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు కదా, మంచిగా ఇన్ ద సెన్స్ వాళ్ళు స్పైసీనెస్ ఉండదు అంత. వాళ్ళు కూడా బాగుంది. వాళ్ళు మటన్ బిర్యానీ బాగుంటుంది. ఇంకా ఇటు సైడ్ పోతే అరేబియా సైడ్ పోతే మండి అని వంటే నువ్వు మొత్తం పెడతారు వాళ్ళు. చైనాలో పెడతారు, ఇండియాలో పెడితే పడుతుంది. ఇండియాలో ఎందుకంటే గల్లీ కోటి ఉన్నది, అదే చైనాలో పెట్టినాం అనుకో. అంటే వీళ్ళు కారం కారం అని మొత్తుకుంటారేమో. అస్సలు తింటలేరు కదా. అమ్మో వీళ్ళు స్పైస్ చిల్లీ కావాలా, మీడియమా, లోవా, హైయా అని అడుగుతారు. ఒక్కసారి మీడియం అని పెట్టినా నన్ను చూసిండో వాడు ఏం చేసిండో మొత్తం కారం మొత్తం దంచాలు వేసిండు వాడు. మీడియమే ఇట్లుందంటే అయ్యి చెప్తే నేను చచ్చిపోయేటోడిని అనుకున్నాను. పార్టీ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. ముని కుక్ చేసింది పాపం. ఇది చేసింది భావన. స్వీట్ బ్రెడ్ హల్వా. దీన్ని డబల్ కమిటా అంటారు హైదరాబాద్. ప్రతి లైక్ ఫంక్షన్లో డబల్ కమిటా పెడతారు. మీరు హల్వా అంటారు దీన్ని. బిర్యానీ. సో ఇక్కడికి రాగానే 300K అయితే పీపుల్ రీచ్ అయింది సబ్స్క్రైబర్స్. సో దానికోసం కొంచెం అయితే అరేంజ్మెంట్ చేసిందా అని చెప్పారు. ఇంకా నేనే లైక్ సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ ఫస్ట్ సెలబ్రేషన్స్ నాకు నల్గొండలో జరిగింది, సెకండ్ అది 100K, ఆ తర్వాత మేఘాలయలో జరిగింది 200K ఏమో, ఇప్పుడు చైనాలో. యా ఫైనల్లీ అన్న 300K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. ఓ మై గాడ్. అరేంజ్మెంట్ చేశా అన్న కోసం. నా బర్త్డే కూడా ఇట్లా ఎవరు చేయలేదు. థ్యాంక్ యూ. నేను ఏదో కేక్ అనుకుంటున్నాను, నేనే చూడలేదు. థ్యాంక్ యూ. పర్లేదు రండి, వచ్చేసేయండి. లైట్లు అయిపోయారు, ఇంకా లైట్స్ అయ్యి. వావ్. And thank you very much for
ఏమంటారు సెలబ్రేటింగ్ మై 300K ఫాలోవర్స్. 300K ROW అంటే రంజితాన్ విల్స్ మీకు తెలుసు అందుకుందా. అండ్ నా ఫస్ట్ 100K అది నల్గొండలో సబ్స్క్రైబర్స్ చేసారు. సెకండ్ మేఘాలయలో చైనా బార్డర్ అయ్యేటప్పుడు, డైరెక్ట్ ఇప్పుడు చైనాలోనే అయిపోతుంది. థ్యాంక్ యూ అజయ్ అండ్ కో. ఇంతమంది పేర్లు మళ్ళీ నేను చెప్పలేదు, అందుకని చెప్పేసి కో అన్న. చాలా వచ్చేసేయండి, అదంతా మొత్తం అదంతా నిండిపోద్ది. లైట్ ఎవరైనా ఒక్కరు పట్టుకోండి. ఏమన్నా అవుతుందా? అది క్లోజ్ కాలేదు, అది వస్తుంది. స్క్రీను అది ఉంటుంది చూసావా, ఏమంటారు దాన్ని, సేవ్ చేస్తుంది. ఇట్లా పట్టుకో, దాని మీద క్లిక్ చేయి, నీకు తెలుస్తుంది వస్తుందా లేదు. గుంజు, దీని తర్వాత నేను కట్ చేసుకుంటా కాదంటే. నువ్వు అక్కడ నుండి ఒకవేళ పట్టుకు రాకుంటే, ఇక్కడ దాకా రాకుంటే పెట్టేసి. అది అంత దూరం నుండి రాదు, అంతే. అంటే వస్తుంది కానీ మన ఫేసులు క్లియర్గా తెలియదు. వచ్చేసాయి, దగ్గరకు వచ్చేసాయి కాదంటే. అందరు పాట తెలుసు కదా, హ్యాపీ బర్త్డే. ఎందుకంటే నా నెక్స్ట్ బర్త్డే అప్పుడు నేను కొరియాలో ఉంటా, March 21st. ఇదొకటి ఉందా మనకు ఆప్షను. నీ ఫోన్ మోగి చచ్చిపోతుంది. స్పెడ్స్ అమ్మాయి నువ్వే కదా? నీకు కామెంట్ వచ్చింది చూసినావు ఇన్స్టాగ్రామ్లో? నువ్వు చెప్పడం ఆపేస్తే స్పెడ్స్ అమ్మాయి ఎప్పుడు తిందామని చూస్తుందని పెట్టిన బిర్యానీ గురించి. మంచిదే కదా, ఇటు వచ్చేసేయండి. లేకుంటే మళ్ళా అందరూ బాగుండాలి. ఒక్క నిమిషం, అవన్నీ కట్ చేసేస్తా. అండ్ దీనికి మ్యూజిక్ పెట్టేస్తాలే ఇంకా. లేదురా, ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ. ఇట్లండి అటు పడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు చెప్పారు కంగ్రాట్స్. కొరియాకు పోగానే అవుతుంది. థ్యాంక్ యూ. అందరి చల్లగా ఉన్నాయి చేతులు. ఊదాలా? ఊదాలిగా ఫస్ట్, అయినా ఊదుడు ఎందుకు? కత్తి ఎందుకో జానకి? అయ్యో ఏంటి ఇది కత్తి? ఏంటిది? తీసుకో. ఏంటిది? మీరు స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళారా ఎప్పుడైనా? నేను వచ్చేటప్పుడు అన్నీ అవే పోయి తెంపుకొని తిన్నా మంచిగా. చైనా కేక్ వచ్చేసి ఇలా ఉంటుంది, మొత్తం ఫ్రూట్స్ కేకా? థ్యాంక్ యూ. ఇంత పెద్దది వద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10కి 10 మంది తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అమ్మని అమ్మ. చాలు తీసేయండి.
కంగ్రాచులేషన్స్ అన్న. ఏమైంది? యాక్చువల్గా మేమైతే పేసి పూస్తాం. ఓకే అందరూ అందుకోరు ఇక తీసుకోరు. ఇంకేం చేసేది ఉంది? తీసుకోరు. అన్న ఫైనల్గా 300K సబ్స్క్రైబర్స్ దాటారు. చాలా హ్యాపీగా ఉంది అందరికి. థ్యాంక్ యూ. మ్యాంగో బాగుంది. మా వాళ్ళు కేక్ కోసం కొడుతున్నారు. కట్ చేసి తినరు కదా. కంగ్రాట్స్ అన్న 300K సబ్స్క్రైబర్స్. ఇది 2024లో కూడా 1 million సబ్స్క్రైబర్స్ పోవాలని కోరుకుంటున్నాం మేమందరం. థ్యాంక్ యూ. 1 million అంటే 1 million అంటే 1 million రావాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఊపిరి సినిమా సర్ప్రైజ్ కాదు, నిజమైన సర్ప్రైజ్ ఇది. అంటే నేను అనుకున్నా లైక్ అప్పుడు అన్నప్పుడు ఏదో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చే వరకు నా బర్త్డే కన్నా గ్రాండ్గా చేసారు. అంటే మనం బర్త్డే ఇట్లా జరుపుకోం కదా అంతగానము. మీరు మా కోసం 60 kilometers వచ్చారు తెలుగును కలవడానికి. సో అందుకు మేము చిన్నది చేసాం. 60 కాదు 100 ఉన్నా వచ్చేటండి నేను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. సో మనం ఫస్ట్ నుండి నాకు రూట్ మ్యాప్ ఇట్లా అంతా హెల్ప్ చేసింది అజయ్. సో లేకుంటే నేను ఎట్లా పోయేటానో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ప్రతిరోజు ఇక్కడ అని చెప్పేసి సెట్ చేసేటాడు. మీకు చెప్తూనే ఉన్నా త్రూ అవుట్ మ్యాప్లో వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం అన్న ఇండియాలో మనం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతలో ఇక్కడ ఏమైనా లోకల్ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ప్లేస్ అంటే కాదు, ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. రేపటి నుండి మైనస్లో ఉంది అండ్ స్నో పడే అవకాశం ఉంది. కేక్ పడ్డది. స్వీట్ లేదు కదా, స్వీట్ షుగర్ వేయట్లేదు వీళ్ళు.